నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మన రాఖీ బాయ్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. ఏంటంటే మన రాఖీ బాయ్ ఏ కష్టాలు పడుతుందో ఇలా బాబాయ్ కాడ ఉంటారు. ఏంది చెప్పు రాఖీ బాయ్ ఏంది? ఆయన ఏం లే బాయ్, నాకు మా నాన్న దొరుకుతుంది చేయండి. మా దగ్గర ఉంటాం మేము. అవే ఏదైనా మీ బాబాయ్ తీసుకుంటారు. అన్నీ తండ్రి అమ్మ అయినా అన్నీ అయినా దేవుడు లేక బాబాయ్ అంటే మమ్మీ మొత్తం ఆయన చూసుకుంటాడు. ఏదైనా మీకు చదువు కానీ ఫుడ్ తిన ఇంకా మళ్ళా నువ్వు గోత్రాలు వేసామంట అన్ని చేసామంట కదా. ఇవాళ బ్యాండ్ కొడతావు మా బాబాయ్ ఒక్కనే చేస్తుడు, మేము కూడా పైసలు పెట్టాలి. అది చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎంత వరకు అనుకుంటున్నావు? ఇప్పుడు ఈతాను అవుతున్నా. అంటే ఎయిత్ క్లాస్ కరెక్ట్ అవుతున్నాను. అంటే మీ ఇంట్లో ఏది పరిస్థితి అంటే? మా ఇంట్లో మేము ఉండటం అయితే మా నాయనమ్మ, మా అత్తమ్మ, మా చెల్లె, మా అన్న, మా బాబాయ్, మా బావ. ఇంకా మీ అన్న ఏం చేస్తాడు? మీ చెల్లి మా అన్న కూడా పని కొట్టాడు. 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్ మానేసిండు, ఫస్ట్ ఇయర్ చదువుతలేడు. అంటే ఇంట్లో పరిస్థితి వల్ల పోతలేడు. చెల్లె చదువుకుంటుంది 7th క్లాస్ చెల్లె. అంటే ఇప్పుడు ఇంకా నువ్వు డాన్స్ మంచిగా చేస్తావంట. కూతురాలు కూడా ఎవరైనా మంచిగా తీసుకోవద్దంట పక్కన. ఎట్లా మనం అట్లా నిభాయించుకున్నాం. ఇంకో మన దానికి ఎవరు రాదు, మన దానికి ఇంకా అంటే ఇంకా నాకు గోల్ ఐఫోన్ కొనాలని ఉంది. అంటే నువ్వు ఐఫోన్ కాకుండా ఇంకా ఇట్లా ఇంట్లో ఉంటుంది ఏదైనా ఇంకా మా ఇంట్లో చూడాలనుకున్నాను, మంచిగా చూసుకోవాలని. కొంత రాఖీ బాయ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు రాఖీ బాయ్ బ్యాంక్ ఫీల్డ్ వరకోమన్నాను. నేను ఒంగోలు కొన్నాను కాదన్నా, మా అవే నేర్చుకుంటూ మా అవే తగ్గించి నేను నేర్చుకున్నా. అంటే చదువుకుంటే ఒక జాబ్ వస్తుంది కదా. అంటే అదేం లేదా, చదువుతా బ్యాంక్ పని చేస్తాను. అన్ని దాన్ని ఉన్నాను నేను. ఇదాన్ని కాదు ఇదాన్ని కాదు. అంటే గదిలో ఒక టాక్ వస్తుంది, రాఖీ బాయ్ ఇట్లా పోతురాజు వేషం వేస్తాడు. అది నిజమేనా? తెలిసిన వరకు అయితే మనకు ఈవెంట్లు వేస్తావాట, చిన్న చిన్న ఈవెంట్లు వేసాను. ఇప్పుడైతే మొత్తం మానేసిన బ్యాండ్ ఇది పోతురాజు వేయడం. బ్యాండ్ ఫీలింగ్ అవుతున్నా, చదువుకుంటున్నా. బ్యాండ్ నీకు ఎవరు నేర్పించారు? అంటే మావే నేర్పించిన. అంటే ఎక్కువ క్లోజ్ ఉండేటట్టు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అని కాదన్న, అందరు నావోలే. బెస్ట్ ఫ్రెండ్స్ అని కాదు, అందరు నావోలే. కానీ ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం ఇప్పుడు దోస్తులు రాను కదన్నా. ఇప్పుడు వీళ్ళ పేరు ఎత్తి వీళ్ళ బాధ, వీళ్ళ పేరు ఎత్తి వీళ్ళ బాధ. అంటే అందరు మనోలే, అందరు నావోలే. దగ్గరకు వచ్చిన మనోడు నేను కాదు, అందరు నావోలే. అంటే ఇంకా ఏం లేదనుకున్నా, బ్యాండ్ కాకుండా పెడతావా షాప్? గోల్ ఉందా అట్లా అంటే నేను అనుకున్నా. నాకు ఒక అన్న నా మాట మీద పెట్టి బ్యాండ్ షాప్ పెట్టిండు. సమరణ ఉన్నాడు ఆయన, గణేష్ సమరణ సాయన ఇద్దరు మంచిగా చూసుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ షాప్ పెడతావు, ఆ షాప్ పెట్టినాక మంచిగా అంటే నడిపిస్తావు. అంటే ఇప్పుడు ఏమంటారు, అన్న ఐఫోన్ కొంటా బ్యాంక్ షాప్ పెట్టాలంటే పెడతావు, నువ్వు బ్యాంక్ మంచిగా కొడతా అని కూడా అంటారు. అంటే ఎంక్వైరీ చేసిన గల్లీలో రాఖీ బాయ్ ఏంది అది అవునా. ఇంకో మన లైఫ్ మనకి ఇప్పుడు పల్లెలు పాటు వేరే పనులు. ఇప్పుడు నీకు వచ్చింది అది ఆ ఫీల్డ్, ఎవరైనా నీకు సపోర్ట్ చేస్తారు. ఇట్లా రాఖీ బాయ్ మంచిగా మొన్న నేను రీసెంట్ ఏంటంటే గల్లీలో కూడా ఒక పోరాడు కానీ చెప్పిన, రాఖీ బాయ్ మంచిగా బ్యాండ్ కానీ డబ్బు మంచిగా కొడుతున్నాం. అది నిజమేనా? అవునా. ఇంకో మనం ఇది అనేది అదే కాదు, అన్ని కొడుతున్నాం. చల్ నువ్వు షాప్ పెట్టుకుంటావు అంటే పెడతావు, ఫ్యూచర్లో పెడతావు కదా. అంటే పైసలు ఉన్నప్పుడే ఎప్పుడైనా. ఇప్పుడు ఇక స్టడీ కంటిన్యూ చేస్తావా లేకపోతే ఏం లేదా? కంటిన్యూ చేస్తా. కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మంచి పేరు ఉంది. అది కాకుండా బిజినెస్ కూడా పెట్టు. దానికి ఇంకే ఏమైనా ఇబ్బంది ఉన్నాయా ఏందన్నట్టు? ఇంకా ఇబ్బందులు అని అంతే, ఇంత ఇబ్బందులు ఉంటాయి మాట చెప్పాలి. కానీ అంటే ఆమె అయితే మమ్మల్ని ఏ లోటు లేవు కూడా మంచిగా చూసుకుంటుంది. అంటే మీ మమ్మీ డాడీ మమ్మీ వస్తుందా? పోతుంది రీసెంట్ గా అంటే ఇట్లా అంటే ఇట్లా ఏం చేస్తాను తీసుకున్నప్పుడు ఇక అన్నను బాగా అలాతో మొత్తం ఇల్లు మొత్తం అదే సాత్ ఇచ్చిందంటే బ్యాండ్ అన్న సమరణ సాయన ఏంటంటే ఇట్లా పెట్టుకుంటానా ఇట్లా చేస్తా చెప్తుండ్రు. బ్యాక్ షాప్ పెడతావు
ఇంకా అట్లేం లేదు ఇగో నాకైతే సాధ్యాలు వచ్చిన వాళ్ళకి అలా మళ్ళా ఏమన్నా పెడతావు రాకి భయ్ బ్యాంక్ షాప్ పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. అదే మీ ఆశీస్సులతో మాకు ఉండాలని మేము కోరుకుంటున్నా. నా యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ఎవరైనా చూసి కూడా చేస్తారు ఇట్లా పెట్టుకో తమ్ముడు అని. ఎవరైనా నచ్చితే లైక్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.